ఇయర్ స్టార్ట్ అయ్యేదాని ముందు మీకు ఒక కెమెరా చూపిస్తా. చూసారా ఎంత ఉందో? నేను దీన్ని బాహుబలి కెమెరా అంట. ఇది కెనాన్ R3. దీంట్లో వచ్చే ఫుటేజ్ ఉంటుంది. అంటే కెనాన్లో కలర్స్ బాగుంటాయి కదా చూడడానికి. ఫుటేజ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చూడగానే అసలుకి వెయిట్ అయితే బండ వెయిట్ ఉంటుంది. ఇది బండే, ఇది ఒక బండ. దీంట్లో వచ్చే అవుట్పుట్ చూసినాక మనకు వెయిట్ అనిపించదు. ఇంకా తీయాలి, ఇంకా మంచి తీయాలి అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి అవుట్పుట్ బాగా వచ్చినప్పుడు కెమెరా వెయిట్ కానీ గింబల్ వెయిట్ కానీ ఏదైనా కష్టం చేసినా గుర్తు రాకుండా పోద్దో కింద కామెంట్ చేయండి. నాకైతే అవుట్పుట్ బాగా వచ్చిందంటే 4 కేజీల కెమెరా అయినా నాకేం అనిపించదు. అవుట్పుట్ బాగా రాకుండా సిచ్యువేషన్ బాగలేదంటే 1/2 కేజీ కెమెరా అయినా చాలా బాగా ఫీల్ అవుతా. ఇప్పుడే పెళ్లి కూతురు దగ్గర మొత్తం చెట్లు అంతా అయిపోయింది. 2-3 రోజులు 2 రోజులు ఏడే ఉన్నాం. గోదావరి జిల్లాకు వచ్చాం కానీ గోదావరి రుచులు తగలేదు. ఇక డైరెక్ట్గా ఇప్పుడు ఈ రైట్ పెళ్లి కాబట్టి డైరెక్ట్గా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రూమ్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం అన్ని సెట్ చేసుకోవాలా. అక్కడ మా బ్యాచ్ ఉంది ఇంకోటి, పోవాలా. పోయేసి మంచిగా ఎంజాయ్ చేయాలి గైస్. ఎంజాయ్ కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనమే ఎంజాయ్ చేస్తాం. ఫోటోగ్రాఫర్ ఏం ఎంజాయ్ చేయరు కదా ఇప్పుడు కూడా. వాళ్ళది ఒక కష్టజీవి బతుకు అంతే. ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు మొదలు పెడతారు కెమెరాలు అవన్నీ. ఈవెంట్ అయిపోయినప్పుడు కెమెరాలు సద్దరు. అందరు అయిపోయినాక ఇంకా తెలిసిందేగా, మీరు చూసే ఉంటారు. గైస్ వర్క్ చేసి 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 ఒక్కసారి రిలాక్స్ కావాలంటే, అంటే స్ట్రెస్ అంతా పోవాలంటే, ఒకటి మ్యూజిక్ ఫుల్ పెట్టుకొని కార్లో పోవడమైనా, లేదు కార్లో మ్యూజిక్ లేదంటే బైక్ ఉన్నా ఏదున్నా కానీ ఒక్కసారి థ్రోటల్ గట్టిగా ఇచ్చి, అంటే చిన్న చిన్న పని కాదు, కొంచెం స్పోర్ట్స్ బైక్ ఒక అబౌట్ 200cc బైక్స్ ఉంటే ఒక థ్రోటల్ ఇచ్చినామంటే ఆ వచ్చే పుష్ అనేది కొంచెం రిలాక్స్ని కొంచెం పోగొట్టుద్ది. ఇప్పుడు మేము ఈ కార్ తీసుకొని మంచి మ్యూజిక్ పెట్టుకొని, అంటే ఫాస్ట్ టైం పోలేదు, స్లోనే వెళ్తున్నాం. లొకేషన్ మాత్రం ఈ ఏరియాలో ఒక మామూలు లేవు. దేవుడి పక్కన కాలం ఉంది, మొత్తం చెట్లు ఉన్నాయి. పిక్స్ లో లొకేషన్ మాత్రం. అలాగే మంచిగా పాటలు పెట్టుకొని మంచిగా స్లోగా వెళ్తా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏదో ఇది ఆటోస్ డ్రింక్ ఏం డిఫరెంట్గా ఉంది ఇక్కడ. నేను దాకా డ్రింక్ ఆటోస్ అంట. చూద్దాం. 1919 సిన్స్ 1919 అప్పుడు దాకా ఇప్పుడు పేరేం లేదు కదా. దీంట్లో బొచ్చుడు ఫ్లేవర్లు ఉన్నాయి. ఏందో ఈ ఫ్లేవర్లు తుక్కు ఉన్నాయి. ఒకటి జీరా, గోవా, మ్యాంగో, పైనాపిల్, గ్రేపు, ఒకటి కాదు మస్తు ఉన్నాయి. ఎంత తాగండి, తాగి మంచిగా ఎంజాయ్ చేయండి. గాయస్ మీకు ఒకటి చూపిస్తా. ఇగో ఎర్రకాడ ఆపాము, ఎందుకు ఆపాము చూపిస్తా ఉన్నాడు. ఒక్కసారి లొకేషన్ చూడండి, బ్యాక్ క్యామ్ చూపిస్తా ఉండండి. ఇంకా రోడ్డు వేసే దరిద్రంగా ఉంది. మమ్మల్ని గూగుల్ మ్యాప్స్ దొంగ మోసం చేసింది. ఈ ఆడో గల్లీలో తీసుకొచ్చింది. ఒక్కొక్కటి 1/2 కేజీ గొంతు ఉంది ఒకటి. సరే అది పక్కన పెడితే ఈ లొకేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఈ గల్లీలోనే మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్ మొత్తం కంప్లీట్ చేయవచ్చు. పచ్చటి నేలతోని, పచ్చటి పొలాలతోని. ఏమన్నా వంశీ అన్న మంచి కవర్ చేయొచ్చుగా? చేయొచ్చా చేయలేమా చెప్పు? సూపర్. అసలు చూడు, ఆ కారు, చెట్లు, పచ్చ వరి బాగుంది గైస్. మంచిగా ఓ సెంటు సరంగా కొనుక్కొని మధ్య గుడిసేసుకొని కూర్చుంటే చాలు. రోజు ఇంట్లో పావులు వస్తా ఉంటే ఆడుకుంటూ రావచ్చు. మా వాళ్ళ క్రియేటివిటీ మొదలైంది. ఇంకా కింద నుంచి పై నుంచి లేపుతారు. ఏంటి బ్రో అంత మాట మామూలుగా ఉండదు. ఇంకా స్నాప్లు అట్టుండవు. కానీ 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 నేను పెట్టాలి. ఇంకా బ్యాక్ ఫ్రేము పైకి లేపితే చెట్లు వచ్చి దమ్మ పడిపోవాలి దమ్ములాగా. ఇస్ ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. నేను చూపిలే, నీ ఫ్రేమ్ చూపిస్తున్నా, ఈజ్ ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. చూసారా? ఎప్పుడన్నా ప్రొఫెషనల్కి అన్ప్రొఫెషనల్కి చాలా తేడా ఉంటుంది. లొకేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. పడిపోయాం కింద అయితే ఇట్లా ఉంటుంది గైస్. ఇట్లా మనం లాగ్ చేసుకుంటూ ఉంటాం, కింద పడుతుంది పై పడుతుంది, పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం. లొకేషన్ అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డైరెక్ట్గా మనం మండపంలో కలుసుకున్నాం. ఇలాంటి మంచి లొకేషన్ కనిపిస్తే మళ్ళీ అక్కడ ఆగం, మాకు టైం లేదు. ఓకేనా? బాయ్.